శౌర్య సార్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయరు. ఆయన ఎలాంటి వారు అన్నది నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అవును, సార్ అలాంటి వాడు కాదు. మేము నమ్మం. మీరందరూ అలా నమ్మారు కాబట్టే ఇలా మోసం చేశాడు. ఏయ్ అశ్మిత, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెంప పగులుతుంది చూసుకో. నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, వెళ్ళి నీ మొగుడు కాలర్ పట్టుకుని క్వశ్చన్ చెయ్యి. ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పిందే వస్తుంది. నేరం రుజువు అయితే కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఆపో, ఆ నేరం చేసిన వాడిని నేను బయట పెడతాను. శౌర్య సార్ ఈ నేరం చేయలేదు అని నేను ప్రూవ్ చేస్తాను. ఇక నువ్వు చేసేదేమీ లేదే, పరిగెత్తడం తప్ప. ఈ పరుగు ఇక్కడితో ఆగదు. జైల్లో ఉండబోయే నీ మొగుడు కోసం అప్పులు చేయాలి, తిప్పలు పడాలి. హాకీలో గ్రేట్ ప్లేయర్ అనిపించుకున్న రామలక్ష్మి బంతి కోసం మైదానాల్లో కాకుండా భర్త కోసం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ పరిగెడుతూనే ఉంటుంది. అమెరికా కాదు, అంతరిక్షంలోకి వెళ్ళినా నేను తనతోనే ఉంటాను. దాని మాటలకేం గాని మీరు కానివ్వండిరా. బాబు మీరు కూర్చోండి. సినయ్య కూర్చో. ఆద్య ఇలా రామ్మా. మీ పెద్దనాన్న నీకోసమే ఎదురు చూస్తున్నారు. మీ మ్యారేజ్ డేట్ ని మీ పెద్దనాన్న రిజిస్టర్ చేయించబోతున్నారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని వద్దు అంటున్నాను కదా, అర్థం చేసుకోండి. అరే నువ్వు వద్దంటుంది అదృష్ట దేవతనే. పద్మ, అర్థం లేని ఆలోచనలతో, అనవసరపు ఆవేశాలతో నువ్వు వద్దు అంటున్నావని నేను రద్దు చేయలేను. పెద్దరికంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వీళ్ల భవిష్యత్తుకి ఈ పెళ్లి తేదీని నమోదు చేయడం చాలా అవసరం. అక్క, అన్నయ్య చేస్తుంది చాలా మంచి పని. దంపతులు కలిసి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చే సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా. అది సీను, వివరాలు నింపి సంతకాలు చేయండి. బాబు ఇక్కడ సంతకం పెట్టండి. సంతోషమేనా? అందరికీ తలనొప్పి తెప్పిస్తుంది నువ్వు తల కొట్టుకుంటావేంటే? ఇంక వాళ్ళిద్దరూ ఆ పేపర్ల మీద సంతకాలు చేసేస్తే వాళ్ళిద్దరూ గవర్నమెంట్ లెక్కల ప్రకారం భార్యాభర్తలు అయిపోతారు వదినా. అయ్యయ్యో అక్క, పద్మ ఏం చేస్తున్నావు? అన్నయ్య, నువ్వు నన్ను కొట్టు చంపే, ఆ హక్కు నీకుంది. కానీ వీడి జీవితం మీద హక్కు నాకే ఉంది. దీన్ని కోడలుగా ఎప్పటికీ అంగీకరించను. ఇలాంటి దాంతో నా కొడుకు పెళ్లి రిజిస్ట్రేషన్ ఏంటి? నేను హామీ ఇస్తున్నాను, నువ్వు ఆద్యని పూర్తిగా అర్థం చేసుకున్న రోజు చాలా సంతోషంగా ఉంటావు పద్మ. ఆఫీసర్ ముందు నీ మాట తోసిపుచ్చుతున్నందుకు నన్ను మన్నించన్నయ్యా. నేను ఆద్యని కోడలిగా ఒప్పుకోనట్టే కిషోర్ అన్నయ్య కూడా వీణ్ణి అల్లుడుగా ఒప్పుకోవట్లేదు. వీడు ప్రయోజకుడవుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ 3 నెలలు ఇంకా కాలేదు కదా. ఈ లోపు ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినా మళ్లీ వీళ్ళిద్దరినీ అధికారికంగా విడగొట్టడానికి కోర్టుల చుట్టూ తిరగాలి.
ఇవేవీ లేకపోతే నా కూతుర్ని నేను అమెరికా తీసుకెళ్లిపోయేవాడినని కిషోర్ అన్నయ్య నీతోనే గొడవ పడే అవకాశం ఉంది. అందుకే తొందరపడొద్దు అంటున్నాను. నీ కొడుకు బాగుపడతాడని నీకు నమ్మకం లేదా పద్మ? నాకు నమ్మకం ఉంది, కానీ భవిష్యత్ ఏంటో ఎవరు చూడొచ్చారు. అందుకే వద్దంటున్నాను. అర్థం చేసుకో. వదినన్న దాంట్లో తప్పేం లేదు బావగారు. 3 నెలల తర్వాత సీను ప్రయోజకుడైతే కిషోర్ అన్నయ్య పద్మ వదిన ఒకటై అధికారికంగా ఈ పెళ్లి తేదీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అప్పుడు ఎవరు కాదన్నా వీళ్ళని ఎవరూ విడదీయలేరు కూడా. అప్పటి వరకు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? కొంచెం ఆగితే మంచిది కదా. జ్యోతిష్యం చెప్తున్నావా? ఆహా, నిజం చెప్తున్నానండి. అయ్యా, పెళ్లి జరగాలి అంటే 2 మనుషుల అంగీకారం ఉండాలి. కానీ ఆ పెళ్లి నిలబడాలంటే ఇరు కుటుంబాలు అండగా ఉండాలి. కానీ ఇక్కడ వ్యత్యాసాలు కనపడుతున్నాయి. దయచేసి ఏమీ అనుకోకండి రఘురామ్ గారు.